సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు. వాళ్ళ తల్లి విష్ణువుల పుస్తకంలో అక్కడ ఉపదేశం ఉన్నది కాబట్టి కడుపులో ఉన్నప్పుడే అలాగే శివుని తల్లి కూడా మన శంకరుడిలోకి ధ్యానం చేస్తుంది. ఓ శంకర, ఓ దేవా, నాకు మహాపుత్రుని ప్రసాదించు, ఈ రాష్ట్రాన్ని కాపాడే ఒక పుత్రుని మాకు ప్రసాదించమని ఆమె మందిరంలో ధ్యానం చేస్తే ఆ మహాదేవుడు అలాంటి పుత్రులే మనకు ఆమె ప్రసాదించారు. తల్లి పుణ్యమేదంతా తల్లి ఎటువంటి భక్తి చేస్తే, ఎటువంటి సంకల్పం చేస్తే అలాంటి పుత్రులే జన్మిస్తారు. అయితే బాబాగారి తల్లి కూడా అలానే 3 రోజులు జ్ఞానంలో ఉంటున్నారంట, భజనలు చేస్తున్నారంట, అందరి భజనలు వాడుతుంది. అలా ఆ యోగ శక్తి బాబాగారికి లభిస్తుంది. తల్లి గర్భం ఉంటే బాబాగారికి కూడా లభిస్తుంది. అలాగే ఆంజనేయుడు కానీ ప్రహ్లాదుడు కూడా వాళ్ళ తల్లి విష్ణువుల పుస్తకంలో అక్కడ ఉపదేశం ఉన్నది కాబట్టి కడుపులో ఉన్నప్పుడే నమః అని తొట్లలో ఉండే ఆ శబ్దం నామాన్ని స్మరించడం జరిగింది. ఎవరి వల్ల అనేది తల్లి పుణ్యం వల్ల, తల్లి దగ్గర చేసుకున్న భక్తి పిల్లలకు ఆ ఫలాలు పిల్లల రూపంలో భగవంతుడు మనకు ఇస్తాడు. వాళ్ళు దైవాన్ని కొలుస్తారు. వాళ్ళ కుటుంబము లక్ష్మీలాగా తయారైపోతుంది. లక్ష్మీ నిలయం ఉంటుంది. వాళ్ళ ఇంట్లో వాహనంలో లక్ష్మీ నిలయం ఉంటుంది. ఎవరైతే సాత్విక
చేస్తే ఆ ధ్యానంలో మహిమ ఉంది. కాబట్టి నువ్వు ఎలాంటి సంకల్పం చేసుకుంటున్నావు అవే మనకు మన పిల్లల మీద సంకల్పం చేస్తావా, మన ఇంటి మంచి కావాలని చేస్తావా, కోరుకుంటావా, ఏది నువ్వు మంచి అనుకొని నిష్కర్షమైన మనసులో భక్తి చేస్తావో అలాంటి దేవుడు చేయగలిగేగా నువ్వు గణపతి పూజ అయినా ధ్యానమే చేయాలి. గణపతి కూడా ధ్యానమే చేస్తుంది. కాబట్టి వారికి ఎన్ని సంసార బాధలు కానీ, ఆరోగ్యరీత్యా కానీ, వ్యాధుల నుండి కానీ, వాళ్ళకు సంకటాల నుండి కానీ విముక్తి లభిస్తుంది. ఎవరైతే గురు చరణ నామస్మరణ వల్ల మనసులో స్మరిస్తారో గురువు వాళ్ళ అన్నిటి నుండి తప్పించే మహిమ శక్తి గురువులో ఉన్నది. యుగజానన్ బాబా కానీ, కుర్రోజు మహారాజు కానీ, తుకారాం మహారాజు కానీ, సాయిబాబా గారు కానీ, లజీ బాబా గారు కానీ, వీళ్ళలో తపస్సు 10-15 ఏళ్ళు తపస్సు చేయాలి. కాబట్టి అంత తపస్సు మహిమ దొరికింది వాళ్ళు భగవంతుడిని వాళ్ళు ప్రాప్తించుకున్నారు. ఆల్రెడీ అట్లా ప్రాప్తించుకుంటేనే వాళ్ళకి ఆ శక్తి లభించింది. ఇప్పుడు బాబా గారిని ఎవరైతే మాకు కుమారుడు కలగాలి బాబా, మాకు బిడ్డలు కలగాలి బాబా అని వాళ్ళు మొక్కుతారు, ధ్యానం చేస్తారు, మొక్కుతారు. అటువంటి వాళ్ళకి వాళ్ళే నిర్మిస్తున్నారు. మరి ఎలా అవుతుంది? నాకు ముగ్గురు బిడ్డలు ये देखना और वैराग्य तैयार करना अपनी है? उसका ऐसा हो रहा है, उसका वैसा हो रहा, बोलने से नहीं होता. वैराग्य निर्माण हो कोणत्याला जिज्ञासा शक्ती पाहिजे ना. बाद पहले वैराग्य होने के बाद कुछ ना कुछ अपन सामने चलते चलते मेरा विश्वास है ते काहीच करत नाही बोलत, काहीच करत नाही, पण एक सामना ही देना लगता है. इंसान क्या नहीं कर सकता. अब कहां तक इंसान गया ये सोचना, हम कहां कम है, हम कहां अपने अपन सोचते रहना. संसार के बारे में, परपंच के बारे में, चार आदमी बोलने के बारे में, संपत्ति के बारे में, अपना जितना अपना हंसते है. मेरे को भी 4 एकड़ जमीन है, इनको भी 4 एकड़ जमीन है. इसके जमीन में माल हो रहा, मेरे जमीन में क्यों नहीं हो रहा? ख्याल करना जरूरी है. बराबर माल निकालते तुम इतने बराबर. हंसता है कि आड़ा आता, मेरे को आता तो तुम्हारा क्या, इतना बुढ़ेपन में मेरे को धोखा देता. तो जवान है सो भी होना, नमक खाना मिर्च जवाना, मेरे को तो कोई भी काम नहीं है. तो मुझे लेकिन कभी कभी धक्का देके गिरा देता, लेकिन मैं समझ लेता. मैं वर्क तो चला सामने लाओ. पहली दूसरे की भूल दिखती अपने को, लेकिन अपन क्या कर रही है नहीं समझता. यहाँ एक गुंडा है चोरी करने वाला, तीसरे का बताता और इन्हों करा से छुपा के रखता.